నేనైతే ప్రతీకారం అనుకోను. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి వాటికి కొన్ని వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు కదా! హ్మ్. వీళ్ళయి తీసుకుంటారు కదా! హ్మ్. అది యాక్షన్‌లో ప్రతీకారం ఏం కాదు. కాకపోతే అది అసలు కబ్జానా కాదా అన్నది చర్చ జరగాలి. అదే. హ్మ్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఈళ్ళది కబ్జా అవ్వదు. హ్మ్. అవును. హ్మ్. లేకపోతే మన విశాఖది కబ్జా అవ్వదు. అంటే ముందు కేసులైతే పెట్టేస్తారు కదా వీళ్ళ మీద. చేసినా ఏమవుతాయి? హ్మ్. ఇప్పుడు నువ్వు ఇదివరకు వేధించావు కాబట్టి నేను వేధిస్తున్నాను. అదే. ఓకే. వాళ్ళు 10 మందిని వేధించారు. ఇప్పుడు వీళ్ళు 1000 మందిని వేధించారు. రేపు పొద్దున 10,000 మంది వేధింపులకు గురవుతారు. శుభ్రంగా దీనివల్ల ఏమవుతుందంటే నేను కూడా అదే అనుకుంటున్నా. లా పూర్తి చేసి ప్రాక్టీస్‌లో దీని కింద ఉన్నాం కాబట్టి అవును. ఇక శుభ్రంగా కోర్టు కేసులు చూసుకుంటే పోద్దేమో రోజు బోల్డంత పని ఉంటది. బోల్డెన్ కేసులు. ఎందుకంటే ఇప్పుడు అంత మర్డర్ల కేసులు, అటెంప్ట్లు ఇవే ఉన్నాయి. వందల కేసులు ఉంటున్నాయి. అసలు ఇప్పుడు కోర్టులకి జడ్జిల్ని ఇంకొక 100 మందిని ప్రతి జిల్లాకు ఒక 100 మంది అడిషనల్ జడ్జిల్ని పెట్టాలి. హ్మ్. అలాగే కేసులు ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసుకోండి. హ్మ్. ఈ నెల అయిపోయింది కదా! ఈ నెల రిపోర్ట్ చూడమనండి రేపు పొద్దున. బాబు గారి పరిపాలన వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ చూడండి. క్రైమ్ రేట్ పెరిగి ఉంటుంది. అవును. ఎందుకు ప్రతిదీ రిజిస్టర్ చేస్తున్నారు. అవును. క్రైమ్ రేట్ పెరిగిపోయి ఉంటుంది. దాన్ని రేపు పొద్దున వీళ్ళు శాంతి భద్రతల సమస్య అంటారు. అదే కదా. అందుకని పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయట్లా. దానికి వీళ్ళందరూ కోర్టులకు పోతారు. వీళ్ళు ఊరుకోరు కదా, అంతా కోర్టులకు పోతారు. రాబోయే రోజులు ఇంకేం లేదు. ఇప్పటికైనా సరే మనం కనుక ప్రతీకార రాజకీయాలు ఆపబోతే ఇవాళ బాగానే ఉంటుంది.